राजगुरु को लाल सलाम, सुखदेव को लाल सलाम, सुखदेव को కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సభలను జరుపుకుంటున్నాం. పీడీఎస్ పీవీఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని షహీద్ భగత్ సింగ్కు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే యువత అంతా కూడా పెడదారిన పడుతున్నారు. ఈరోజు ఐపీఎల్ అనే పేరు మీద, దందన్ అనే పేరు మీద కూడా వాళ్ళు విపరీతమైనటువంటి వ్యాపారం చేసుకొని యూత్ని అంతా కూడా పక్కదారి పట్టియడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గంజాయి మాదక ద్రవ్యాలకు కూడా भगत सिंह को लाल सलाम, भगत सिंह को लाल सलाम, जिंदाबाद जिंदाबाद साम्राज्यवाद व्यतिरेकते ఎత్తుకున్నాం కంటితడి, ఎత్తుకున్నాం కంటితడి, సోషలిజం క్యాపిటలిజం జీనా है तो मरना सीखो. जोहार भगत सिंह को जोहार जोहार అదేవిధంగా మాజీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ కూడా అదేవిధంగా अजी थोड़ा रुको जी, एक ले डालो. इधर देखो, इधर देखो. और राज भाई సాయంత్రం కాగడాల ప్రదర్శన ఉన్నదని చెప్తారు. ఏం చెప్పారు? सुखदेव को लाल सलाम. भगत सिंग వర్ధంతి సందర్భంగా మన పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం పీడీఎస్ ఐఎఫ్సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన దేశంలో విదేశీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఈ దేశానికే చెందాలని ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు. ఈ దేశంలో అసమానత్వం పోవాలని అనేక పోరాటాలు నిర్వహించి అతి చిన్న ప్రాయంలోనే వారి ప్రాణాలను ప్రోత్సాహం పెట్టారు. ఈరోజు దేశం మొత్తం కూడా ఒక మతోన్మాదం ఈరోజు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు NEP 2020 తీసుకొచ్చి విద్యను మొత్తం కూడా కాషాయీకరించే కుట్రలు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. UGC కొత్త ముసాయిదాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పేద మద్దతు తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యను ఈరోజు అందకుండా అనేక కుట్రలు చేస్తున్నది. ఏదైతే భగత్ సింగ్ అయితే కళలు కన్నాడో ఆ రోజు కళల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈరోజు ఉద్యోగం కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్ అదేవిధంగా రాజ్గురు సుఖ్దేవ్ల ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా విద్యార్థులు అదేవిధంగా యువత ప్రయాణించాలని చెప్పి ఈ 94వ వర్ధంతి సందర్భంగా మేము విద్యార్థి యువజన సంఘాలుగా పిలుపునిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్.